ఇతరత్రా గూడా ఎవరైతే ఈ సోషల్ మీడియా వేదిక గావచ్చు, యూట్యూబ్ ఛానెల్‌లు పెట్టుకొని గావచ్చు, లేదంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో గావచ్చు, ఎవరైతే ఈ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది, మాకు వాక్ స్వాతంత్రం ఉందని జెప్పి అడ్డగోలుగా మాట్లాడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, మేము ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడుతూ మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు. మా అంటే కేసులు పెడతారా, పట్టుకునే సీనంత లేదు. అని అది పార్టీలకు అతీతంగా, రాష్ట్రాలకు అతీతంగా గూడా ముఖ్యంగా మన భారతదేశంలో ఎవరు గూడా మితిమీరినటువంటి వ్యాఖ్యలు చేసేవారికి ఈ ప్రశ్న రావణ్ అనేటువంటి వ్యక్తి అరెస్టు ఉదాహరణంగా తీసుకోవచ్చా? ఎందుకంటే ఎవరు గూడా భవిష్యత్తులో ఆహ్, తమకు వాక్ స్వేచ్ఛ ఉంది అని చెప్పి ఎవరిని పడితే వారిని ఇష్టారీతిన తిట్టకుండా ఉండడానికి ఈ ప్రశ్న రావణ్ అరెస్ట్ అనేది ఉపయోగకరంగా ఉంటుంది అని మనం భావించొచ్చా? 100% అండి. ఇది చాలా ఉపయోగకరం అండి. ఇది స్టార్ట్ అండి. ఇక్కడి నుంచి ఎవరైనా మితిమీరిగా మాట్లాడితే అందరికీ ఇదే పరిస్థితి వస్తుందని ఖచ్చితంగా తెలియజేయటమేనండి. ఇక్కడి నుంచి సోషల్ మీడియాలో రాంగ్‌గా ఏదైనా మెసేజెస్ పెట్టినా, మాట్లాడినా, ఏదైనా రచనారావణ్‌కి జరిగినట్లే జరుగుతుంది. ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు, తీసుకెళ్తారు. దానికి తగిన ఇది చేస్తారని నేను చెప్తున్నానండి. అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నా. అది మంచి పరిణామం అండి. ఏంటంటే పొలిటికల్ గా మాట్లాడాలి తప్పించి ఫ్యామిలీ జోలికి ఒక ముఖ్యమంత్రి గారండి వాళ్ళని మాట్లాడే మాటలేనండి అవి. మా నోటితో మేము చెప్పలేమండి. ఏం మాట్లాడారో ఒకసారి మీరు వినే ఉంటారు. కావాలంటే మళ్ళీ ప్రజలకు వినిపించండి. ఆ మాటలు మేము మాట్లాడలేము. అంత గలీజ్ గా మాట్లాడతాము. అది ఒక ముఖ్యమంత్రి స్టేజ్ లో ఉండి ఇంత అభివృద్ధి చేసి 2 years లో ఇంత అభివృద్ధి చేసి పంచాయతీ రాజ్ లో ఇన్ని అవార్డ్స్ తీసుకొచ్చిన ఒక మనిషిని ఇప్పుడు మీరు ప్రశ్నించండి. లేదంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకా చేయలేదు అని చెప్పండి. ఇంకా చేయలేదంటే ఇంకా ఆయన ఏమన్నా చేస్తారు. అంతేగాని అంత నోట్లో ఏం పెట్టావు అదా ఇదా ప్రతి ఓడు పవన్ కళ్యాణ్ గారి మీద పడి ఏడవుతుందండి. ప్రతి ఓడు పవన్ కళ్యాణ్ గారి మీద. చిన్న పిల్లలు రోడ్ లేదు సార్ మాకు మా స్కూల్కి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది అంటే వాళ్ళకి 1 month లోపలే రోడ్డు వేయించేశారండి. ఎక్కడ ఏది కావాలంటే అదండి. చిన్నపిల్లలు ఏదన్నా చెప్తేనండి. ఒక పిల్లకి ఒక స్కూల్ కి ఎవ్రీ మంత్ 5,000 ఆయన శాలరీ లోన్ తీసుకున్నాడండి. 40 members ని అడాప్ట్ చేసుకున్నారండి. ఏది లేదండి. ఆయన తినే తిండి కూడా తీసుకెళ్లి పెడుతున్నారండి. ఆయన పగలనక రాత్రి అంతా ఈ రోజు ఆయన హెల్త్ బాగాలేదండి. బాంబేకి వెళ్తే ఆపరేషన్ చేయాలంటే కూడా నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి అక్కడ అవి కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను వస్తానని చెప్తున్నాను. ఇది కనిపించట్లేదండి ప్రశ్నించే వాళ్ళకి, మాట్లాడే వాళ్ళకి. ఇవన్నీ చూడాలి కదండి. ఒక్కసారి చూడకపోవచ్చు, 2 సార్లు చూడకపోవచ్చు. ఆయన చేసిన పనులు వందల్లో ఉన్నాయండి. వందల్లో, వేలల్లో అన్ని మంచి పనులు చేస్తుంటే అవేం కనిపించలేదండి. ఈ రోజు పదవి వచ్చిందండి ఆయనకి 2024లో. అంతకు ముందు 10 సంవత్సరాల నుంచి కూడా ఏ పదవి లేనప్పుడు కూడా ఆయన అన్ని ఎక్కడ చూస్తే అక్కడ ఆయన ఎక్కడ కార్యక్రమాలు ఏదున్నా ఆయన సొంత డబ్బులతో చేసుకొచ్చారు కదండి. ఈ రోజు ఏ నాయకుడు చేస్తున్నాడండి? సొంత డబ్బులు కానీ ఆయన శాలరీ కానీ తీసుకెళ్ళి ఎవరు పెడుతున్నారండి? ఏ నాయకుడన్నా ఒక నాయకుడిని చూపించండి. మరి ప్రశ్నించడానికి ఎవరు కనపడట్లేదండి. పెట్టి ఏది అంటారు కదండి, పళ్ళున్న చెట్టుకే రాళ్ళు ఉంటాయని. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు కాబట్టి ఆయన సైలెంట్ గా ఉంటారు కాబట్టి ఆయనకి మాటలు మాట్లాడుతున్నారండి. ఆయన ఇప్పుడు దాకా ఏ యాక్షన్ తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నారండి. ఇక్కడి నుంచి మాట్లాడమనండి. ఒక్కొక్కరిని వెళ్ళిపోతారు ఎక్కడికి వెళ్ళాలన్నప్పుడు. అది కరెక్ట్ కాదండి. మెసేజ్ కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇవాళ మనం మాట్లాడేసి ఏదో ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకున్నా కానీ జనాలకు తెలుసండి ఎవరేం చేస్తున్నారన్న జనాలకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారు నిండు కుండలాంటోడండి. ఆయన తొనకడు వెనకడండి. నిండు కుండ ఎప్పుడు తొనకడు అంటారు. ఏదంటారు ఏమి లేని ఇస్తారు ఎగిరెగిరి పడిద్ది అన్ని ఉన్నిస్తారు అనుకుంటదని పవన్ కళ్యాణ్ గారు నిండు కుండండి. ఆయన ఎగిరే ఇది ఆశ కాదండి. పవన్ కళ్యాణ్ గారిని అంటానికి ఎవరు సరిపోదు. కానీ ఇది కరెక్ట్ అండి. కృష్ణారావుని అరెస్ట్ ఇదైతే కరెక్ట్ మెసేజ్ అండి. చెయ్యాలండి. ఇలాంటివి ఎంతమంది చేసినా చెయ్యాలి. చేస్తేనే ముందు ముందు ఇలాంటివి జరుగుతుంది.